సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం మొదలు పెడుతున్నాం. ధ్యాన మాతృత్వం. మనం ధ్యాన మాతృత్వంలో అంటే ధ్యానంలో ఉన్న వాళ్ళ అంటే జన్మనిచ్చిన తల్లి యొక్క శిష్యులు ఏ విధంగా ఉంటారు అనేది దాని గురించి చెప్పుకున్నాము. ఈ రోజు ఆ ధ్యాన మాతృత్వంలోనే రెండవ భాగంగా దివ్య మాతృత్వం గురించి మాట్లాడుకుందాము. దివ్య మాతృత్వం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆది పరాశక్తి జగన్మాత అయిన లలితా పరమేశ్వరి యొక్క లలితా సహస్రనామాలలో మొట్టమొదటి నామం శ్రీమాత. మాత అంటే తల్లి అని అందరికీ తెలుసు, అవునా? తల్లి అంటే ఎంత గొప్పనైనటువంటిది చెప్పండి. తల్లి, స్త్రీ ఒక శిశువుకు జన్మనివ్వడం, మరో ప్రాణికి జన్మనివ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా. అది ఇక్కడ శ్రీమాత అంటే తల్లి అని అర్థం మనందరికీ తెలుసు. మాతృత్వం అనేది స్త్రీకి గొప్ప అనుభవం, ఎంతో అపురూపమైనటువంటిది కూడా. కానీ ఆధ్యాత్మిక అవగాహనతో తెలుసుకొని బిడ్డను పెంచడం అనేది మహా అద్భుతమైనటువంటి విషయం. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. మాతృత్వం అనేది స్త్రీకి గొప్ప అనుభవం, ఎంతో అపురూపమైనది. కానీ ఆధ్యాత్మిక అవగాహనతో, అవును. ఇప్పుడు ఆ, ఒక శిశువుకు జన్మనివ్వడం అంటే తల్లి బిడ్డకి జన్మనివ్వడం అనేది మామూలుగా అందరూ ఇస్తారు, అందరూ కంటారు, అవునండి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక అవగాహనతో ఆ ఎరుకతో బిడ్డను పెంచడం అనేది మహా అద్భుతమైనటువంటి విషయం. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు బిడ్డను పెంచుతే ఏ విధంగా ఉంటుంది, అవును. స్త్రీ తన మనసుని శుద్ధి చేసుకుని హృదయాన్ని దివ్య ప్రేమతో నింపుకొని సకల జీవరాశుల శ్రేయస్సును కోరుకుంటూ, అవునా? ఏ విధంగా ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే తల్లివాడు ఇప్పుడు ఏం చేస్తారు, నా పిల్లవాడు నాది అన్న స్వార్థం ఎక్కువగా ఉంటుంది. నా పిల్లవాడు బాగుండాలి, మేమే తినాలి, మేమే ఉండాలి, అన్నిట్లలో నా పిల్లవాడే ముందు రావాలి, నా బాబుకి అన్ని ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అదే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ విధంగా ఆలోచించారు. సకల జీవరాశుల శ్రేయస్సును కోరుకుంటారు వాళ్ళు, అవునా? సకల జీవరాశుల శ్రేయస్సును మంచిని కోరుకుంటారు. అంటే నా ఒక్క పిల్లవాడు మాత్రమే కాదు, నా బిడ్డ మాత్రమే కాదు, అందరు బిడ్డలు బాగుండాలి, ప్రపంచంలో అన్ని జీవరాశులు బాగుండాలి. ఆ శ్రేయస్సును ఆ మంచిని కోరుకుంటూ లోక కళ్యాణకరమైనటువంటి ఆలోచనలు, ప్రపంచానికంతటికీ అవసరమైనటువంటి ప్రపంచానికంతటికీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలిగి ఉంటుంది వాళ్ళకి భూమాత. మరి సకల మానవుల చైతన్య పరిణామానికి అంటే సకల అందరి మనుషుల యొక్క ఆ, పరిమాణానికి దోహదపడి అంటే, అవునా, బిడ్డకు జన్మనివ్వాలని అలాంటి దివ్యాత్మకు జన్మనివ్వడానికి అర్హత సంపాదించుకుని ధ్యాన సాధనతో ఎరుకతో ధ్యాన సాధనతో తెలుసుకొని గర్భధారణ చేసి సరైన విధంగా పెంచితే అలాంటి తల్లి శ్రీమాత. శ్రీ అంటే విజయము, శ్రేష్టము, మంగళకరము, సుఖాన్ని చేకూర్చేది, శాశ్వతమైనది అని అర్థం. అలాంటి స్త్రీ మాతలందరికీ వందనము. ధ్యాన సాధన, అవునండి, తెలుసుకొని గర్భధారణ చేయడం అనేది
పిల్లని కంటున్నాము అని అంటే ఏదో అందరూ కంటున్నారు కాబట్టి మేము కొంటాము అనేది కాదు కదా. ఇప్పుడు మన పిల్లలు ఒక 10 మందిలోకి వెళ్తే స్పెషల్ గా కనిపించారనుకోండి, ఎలా ఉంటుంది పలానా ఆయన పిల్లలు అసలు ఒక పద్ధతిగా పెరిగారు, ఒక క్రమశిక్షణతో ఉన్నారు కదా, అలా ఉంటుంది. 10 మంది ఉన్నా ఎందుకు పనికి రాకపోయినా కూడా వేస్టే కదా, ఒక్కడున్నా చాలు. ఇప్పుడు మనకి పద్యం కూడా ఉంది కదా, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు అని. అదే మాదిరిగా 10 మంది తల్లిదండ్రులకు ఎందుకు పనికిరారు, తల్లిదండ్రులకు పనికిరారు, అటు సమాజానికి పనికిరారు. అలాంటి వాళ్ళు ఎందుకు అంటే చూసుకోవడానికి జనాభా ఉందా అంటే ఉంది అనుకోవడానిక. అలా కాకుండా ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఏమని? ధ్యానంతో, ఆధ్యాత్మికతతో, ధ్యాన సాధనతో తెలుసుకుని గర్భధారణ చేసి సరైన విధంగా పెంచితే అలాంటి తల్లి ఆ శ్రీమాత అమ్మవారు, అవునా, ఆ జగన్మాత, ఆది పరాశక్తి, ఆ లలితా పరమేశ్వరి, శ్రీమాత అంత మంచి బిడ్డలకి జన్మనివ్వడం అనేది నిజంగా స్త్రీమాతలందరికీ వందనము. కొంతమంది ఏం చేస్తారండి, ఆడబిడ్డ మగబిడ్డ అని చూస్తారు. బిడ్డ బిడ్డే, అందరూ సమానము, అందరూ సమానము, ఎందులో తీసిపోలేదండి. ఏ బిడ్డ అయినా కూడా ఏ విధంగా వారిని పెంచుతున్నాము అనేది ముఖ్యం మనకి. ఒక బిడ్డను అంటే గర్భంలో ధరించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, అవునా. గర్భధారణ మరియు శిశువుకు జన్మనివ్వడం అనేది కేవలం యాంత్రికంగా జరిగే ప్రక్రియ మాత్రం కాదండి. ఎలా జరుగుతుంది? యాంత్రికంగా జరుగుతుందా? అది జరగదు కదా. అది అందరికీ తెలిసిందే, సృష్టి రహస్యం, ప్రతి ఒక్కరికి తెలుసు, అవునా. అది ఒక ఆధ్యాత్మిక అనుభవం అని ముందుగా మనం తెలుసుకోవాలి. ఇది చూడడానికి చాలా తేలికగా కనిపిస్తుంది, కానీ ఒక బిడ్డను వాస్తవంగా అంటే వాస్తవ లోకానికి, వాస్తవంలోనికి తేవడానికి, అవునా, లక్షల కొద్ది రహస్య మార్మిక నియమాలు పనిచేస్తాయి. ఏముందిలేండి, బిడ్డలను కనడం సులభమే అని. కానీ నిజంగా బిడ్డలను కనడం అనేది స్త్రీకి మరో జన్మనెత్తడం లాంటిది. తను చనిపోతాను అని తెలిసినా కూడా తన బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధపడుతుంది స్త్రీ, ఆ మాత, ఆ అమ్మ. డాక్టర్లు చెప్తారు, అమ్మా నీకు ఇలా ఉంది పరిస్థితి, మరి ఏమంటారు అంటే, నేను పోయినా పర్వాలేదు నా బిడ్డను బతికించండి అని అంటున్నా. ఎలాంటి స్వార్థం లేకుండా తన బిడ్డ బాగు కోసం చూసేది ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కతేనండి, అవునా కదా, మీరే చెప్పండి. కానీ అలాంటి తల్లి మనసుని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? ఎన్ని చూస్తున్నామండి మనము. కన్న తల్లిని రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిపోతున్నారు, బస్ స్టేషన్ లో వదిలేసి వెళ్ళిపోతున్నారు, అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు, విమానాశ్రయంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా రేపు పెళ్లి చేసుకొని కంటే మీకు పిల్లలు, మీరు తండ్రులు తల్లులు అవుతారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా అండి. ఏదైనా ఒక పని చేసే ముందు, నేను ఈ రోజు నా కాయం, నా శరీరం, ఈ రోజు నాకు నేను ఇలా ఉన్నాను అంటే కారణం నా తల్లి, నా తండ్రి అని అనుకోరా? అందుకే అలాంటి సంతానం కలగకుండా ఉండాలి అంటే, సంతానం కలిగినా కానీ ఒక మంచిగా ఉండాలి అని అంటే, ఆధ్యాత్మికంగా ధ్యాన సాధనతో తెలుసుకొని బిడ్డను కనండి. కనడంలో తప్పు లేదండి, కనండి, వద్దనడం లేదు. కానీ
సమాజానికి ఎంతవరకు ఉపయోగపడే పిల్లలను కంటున్నాము అది కూడా ముఖ్యమే కదా. రేపటి రోజున కని ఏడవకుండా ఉండడానికి. సర్వోత్కృష్ట శక్తి యొక్క సమత్వపు ప్రత్యక్షీకరణే అసలైన సౌందర్యము. సర్వోత్కృష్ట అంటే అస్తిత్వ అంశం. దానికి సమానమైన ఏ వస్తువుతోనూ పోల్చలేం మనం. దానికి సమానమైన దాన్ని వాహ్! ఎంత బాగుంది, అద్భుతం, మనోహరం అంటాము. అంతటి సర్వోత్కృష్ట శక్తి యొక్క సమత్వపు ప్రత్యక్షీకరణే అసలైన సౌందర్యం, అసలైన అందం. ఆ స్థాయికి చేరగలిగినంత విద్య గాని, దృక్పథం గాని, దృక్పథం అంటే జ్ఞానశాస్త్ర బహువచనంలో ఉంది ఇది. జ్ఞానానికి సంబంధించి దృక్పథం అంటే జ్ఞానం కానీ లేని వారి పిల్లలను భూమి మీదకి తీసుకురాకూడదు. అవునా? అద్భుతమైనటువంటిది, మరి సౌందర్యమైనటువంటిది విద్య. దృక్పథం లేని వారు పిల్లలను భూమి మీదకి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ విధంగా తీసుకురావడం మూలంగా చూడండి, పిల్లల్ని ఒక సక్రమమైన మార్గంలో పెంచకపోతే ఎలా ఉంటుంది? అతను ఏ విధంగా మారతాడో తెలియదు. దొంగ అవుతాడు, మంచివాడే అవుతాడు, చెడ్డవాడు అవుతాడు. ఎదుటి వాడిని ఎంత ఏడిపిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములని, బయటి వారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడో తెలియదు కదా. అందుకోసమే అలాంటి పిల్లల్ని భూమి మీదకి తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అని. వ్యతిరేకంగా తల్లిదండ్రి అనుకున్నది ఒకటి, పిల్లలు చేసేది ఒకటి. ఇంకా చెప్పండి ఎలా ఉంటుంది అప్పుడు? లాయర్ అవుతారంటే డాక్టర్ అంటారు, డాక్టర్ అంటే పోలీస్ అంటారు, పోలీస్ అంటే కండక్టర్ అంటాడు, కండక్టర్ అంటే టీచర్ అంటారు. నాకు ఇష్టం ఉండదు. పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు అక్కడ? అయ్యో నేను ఇంత కష్టపడి చదివిస్తే ఇది కూడా కాలేదే అని. అందుకే అలాంటి వాళ్ళు పిల్లలని భూమి మీదకి తీసుకువస్తే వారికే వ్యతిరేకంగా తయారవుతారు అని చెప్తున్నారు ఇక్కడ. అవునా? తల్లిదండ్రులు కేవలం శరీర ధర్మం కాదు. అంటే ఏదో రెండు శరీరాలు సుఖపడడం కోసం తల్లిదండ్రులు కావాల్సిన అవసరం లేదండి. మన వాంఛ, కోరిక తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులం కావాలా. అలా చేస్తే పుట్టే పిల్లలు ఇలా ఉంటున్నారు. అది మానసిక ఆధ్యాత్మిక ధర్మం. మంచి లక్షణాలు పెంపొందించడానికి, గొప్ప కార్యాలు సాధించడానికి, మరి సృజనాత్మకత వెళ్లివిరియడానికి, మానవ జాతి సౌందర్య వికాసంలో నిలిచి ఉండడానికి కావలసిన సరైన పరిస్థితులకు దారి తీసే శక్తి క్షేత్రాలే తల్లిదండ్రులు. అంతే. అవునా? తల్లిదండ్రులు అనంటే అన్ని రకాలుగా పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉపయోగకరంగా అందరికీ అంటే అలాంటప్పుడు ఆధ్యాత్మిక ధర్మం, ధ్యాన సాధన ద్వారానే సాధ్యమవుతుంది. అలాంటి శిష్యులను స్వామి వివేకానంద ఉన్నారు, ఆది శంకరాచార్యులు ఉన్నారు. ఉదాహరణగా తీసుకోండి. మనకు ప్రత్యక్షంగా కనపడ్డ వాళ్ళే కదా వాళ్ళంతా. గర్భధారణ కోసం పురాతనమైన ఆధ్యాత్మిక పద్ధతులు మరియు ఆచారాలు కూడా ఉన్నాయి. అంటే గర్భం ధరించడం అనేది తెలుసుకునే జరగాలి. బిడ్డను కనాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ జంట కలిసి ధ్యానం చేసి ఆత్మను ఆహ్వానించాలి. అవును స్వామి, మాకు పిల్లలు కావాలి. కావాలి కదా. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకొని మాకు మంచి బిడ్డను ప్రసాదించండి.
అవును. ఆ విధంగా. సమయ సందర్భాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఉట్టి కామవాంఛ తీర్చుకోవడం కాదు కదా అండి పిల్లలను కనడం అంటే. కావాలి పిల్లలు అనుకున్నప్పుడు దానికి కూడా ఒక పద్ధతిగానే వెళ్ళమంటున్నారు. ధ్యానంలోనే వెళ్ళమంటున్నారు. ధ్యానం చేసి ఆ వచ్చే ఆత్మను ఆహ్వానించండి. ఇప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీ సృష్టికర్తకు అంటే అతి సమీపంలో ఉన్నట్టు సృష్టికర్త భూమి మీద వచ్చిన తనకి. అవునా? అదే సృష్టి రహస్యం. ఆమె ద్వారా సంపత్వం అవునా? సంపత్వం అవుతుంది. అందుకే గర్భవతి ఆధ్యాత్మికతను అనుసరిస్తూ ఉండాలి. అంతే కాదండి, ధ్యానం చేస్తూ ఉండాలి. మరియు మనం చెప్పుకున్నాం ముందే స్వచ్ఛమైన పరిసరాలలో ఉండాలి. మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలి. ఆమెకి అంటే నిబంధనలు పెట్టడం. నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి కదలొద్దు. ఇక్కడి నుంచి కదలొద్దు. ఇలానే ఉండాలి. నువ్వు ఇలానే చేయాలి. అలా కాకుండా కొంచెం స్వేచ్ఛాపూరితమైన వాతావరణం కల్పించాలి. ఇంకా మిగిలిన సమయాలలో కన్నా ఆ సమయంలో స్త్రీ కొంచెం అంతరావహుద ఎక్కువగా ఉంటుంది. అవునా? అంటే కొంతమందికుంటుంది మనస్సులలో ఆహ్, కడుపుతో ఉన్నటువంటి స్త్రీకి అవి తినాలి, ఇవి తినాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలి. కొంచెం అలా సంతోషంగా గడపాలి. భర్తతో గడపాలని ఉంటుంది. ఆ సమయంలోనే భర్తతో గడపాలని గడపండి. ప్రకృతిలో తిరగండి. ప్రకృతి మాతను ప్రార్థించండి. కాస్త ధ్యానంలో కూర్చోండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. తల్లిదండ్రులు వృద్ధాత్మనైనా మరియు బాలాత్మనైనా ఎవరినైనా సరే ఆకర్షించగలరు తల్లిదండ్రులు. అవునా? దంపతులు సృజనాత్మక శక్తి గల దివ్యాత్మను కోరుకుంటే వారి ఆకాంక్షలని అంటే వారి కోరికలను ఉన్నత తలాలపై కేంద్రీకరించాలి. అంటే దృష్టి మరల్చాలి అన్నమాట. అంటే గొప్ప అభిప్రాయాలు ఉండవచ్చు. అంటే గొప్ప అభిప్రాయాలంటే నేను ఇలా కావాలి, నేను అలా కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని పెద్ద పెద్ద అభిప్రాయాలు అంటే చాలా గొప్పగా ఆలోచిస్తారనమాట. మంచి ఆలోచనలతో ఉంటారనమాట. గొప్ప ఆలోచనలతో ఉంటారు. ఊహా చిత్రంలో ఊహ అంటే ఊహించుకోవడం అనమాట. ఇమాజినేట్ చేసుకోవడం అనమాట. ఆ విధంగా ఊహించుకుంటూ ధ్యానాభ్యాసం సాగించుకోవాలి. అంటే ఇప్పుడు ధ్యానంలో మనం కూర్చుంటాము. కూర్చొని అనుకుంటాము. అవును. నాకు మంచి సంతానాన్ని ప్రసాదించాలి. ప్రసాదించిన ఆ వచ్చినటువంటి ఆ సంతానం ఎలా ఉండాలి? 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మంచి ఆరోగ్యవంతుడై ఉండాలి. చాలా మంచి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. అంటే ఒక భూమి మీదకొచ్చినందుకు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటాము. ఏ విధంగా చూడండి, జీసస్ అదే మాదిరిగా బుద్ధుడు, అష్టావక్రుడు, గార్గేయుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు వీరందరికీ వారి తల్లిదండ్రులు ఈ విధంగానే జన్మనిచ్చారు గదా! ఇప్పుడు అభిప్రాయాలు, వాటి ప్రభావం. అభిప్రాయం అంటే మన ఆలోచనలో, మన దృష్టికోణంలో మరియు మన సంబంధాలలో, మన సృజనాత్మకతలో, మన నిర్మాణం అంతటిలోనూ వివిధ మార్పులకు దారి తీసే శక్తి ప్రవాహాలే అభిప్రాయం. అభిప్రాయం యొక్క ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. ఆలోచనల సంకల్పంగా మారి అవి ఆ అభిప్రాయానికి బాహ్య రూపాన్ని కలిగిస్తాయి. అంటే మన అంతరాత్మలోని దివ్య ప్రణాళిక యొక్క ఉన్నటువంటి ఏమేమున్నాయో మన అంతరాత్మలో అవన్నీ కూడా విద్యుత్ వలయపు తరంగమే అభిప్రాయం. విద్యుత్ కరెంట్ ఏ విధంగా మనకు కనిపిస్తుందా? లేదు కదా! అదే మాదిరిగా ప్రతి ఒక్కటి కూడా మనము ఆలోచించాల్సినటువంటి విషయము ఉంటుంది. ఒక జీవిని, ఒక ప్రాణిని మనము భూమి మీదకి తెస్తున్నామంటే అన్ని రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎటువంటి వ్యతిరేకత ఎదురైనా ఆ అభిప్రాయాలను
తమలో గట్టిగా ముద్రించుకొని వాటి వాస్తవీకరణకు అంటే నిజానికి పని చేయగలగాలి. చూడండి, శరీర సంబంధం ఏర్పరచుకోవడానికి కొన్ని నెలల ముందు నుండి దంపతులు ఉత్తేజకరమైన అభిప్రాయాలపై ధ్యానించి క్రమంగా తమ మనస్సులను శరీర సంబంధం ఏర్పరచుకోవడం అంటే శారీరకంగా వారు ఒకటి కావడానికి కొన్ని నెలల ముందు నుండే వాళ్ళు ఆ దంపతులు ఉత్సాహకరమైనటువంటి అవును అభిప్రాయాలపై ధ్యానించి క్రమంగా తమ మనస్సులను ఆత్మను ఆ అభిప్రాయంతో ముడిపెట్టుకోవాలి. నేను అనేది వదిలి ఒకే అభిప్రాయం కోసం ఇద్దరు ఏకశృతిలో పనిచేసినప్పుడు ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ అభివృద్ధి చెందుతుంది. నువ్వెంత నేనెంత అని అనుకోకూడదు అక్కడ. నేను అనేది వదిలేసి మనకు మంచి సంతానం కలగాలి అంటే ఎలా ఉండాలి? అందుకే ఇక్కడ నేను అనేది వదిలిపెట్టేసి ఒకే అభిప్రాయం కోసం ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఏకశృతిలో ఒకే శృతిలో పనిచేసినప్పుడు ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ అభివృద్ధి చెందుతుంది. అందుకే దంపతుల ఆరా అంటే వారి యొక్క జీవ విద్యుదయస్కాంత క్షేత్రం అన్నమాట. ఆరా అనేది జీవిత వ్యక్తీకరణలు మరియు ఆ అభిప్రాయాలలో నింపబడితే అది గొప్ప అయస్కాంత క్షేత్రంగా మారుతుంది. అభివృద్ధి చెందిన ఆత్మలు జన్మ తీసుకురావడానికి అటువంటి అయస్కాంత క్షేత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే ధ్యానం ద్వారా మనకి ఈ ధ్యాన సాధన ద్వారా మనకి ఎంత మంచి బిడ్డకి జన్మనివ్వచ్చో తెలుస్తుంది మనకి. అవునా? ఈ ధ్యాన సాధన ద్వారా ఎంత మంచి బిడ్డనివ్వచ్చో తెలుస్తుంది. అంతేకాదండి, ఇదే సమయంలో ఆ దంపతులు హానికరమైనటువంటి ఆలోచనలు చర్యలు చేయకూడదు. అంటే ఎప్పుడైతే భార్యాభర్తలు శరీర సంబంధాన్ని ఏర్పరచుకుంటారో ఆ సమయంలో వారి చెడు ఆలోచనలతో ఉండకూడదు. ఒక మంచి దృక్పథంతో మంచి ఆలోచనతో ఉండాలి. నువ్వు భోజనం చేసేటప్పుడు కానివ్వండి, తీసుకునే ఆహారం కానివ్వండి, ఏదైనా సరే ఒక మంచి ఆలోచనతో ఉండాలి. అవును, హానికరమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. ఇంకొకటి, మాంసాహారం తినకూడదు. హాని చేయకపోవడం అనేది గొప్ప అయస్కాంత అంటే ఆరాను ఉత్పత్తి చేసే దంపతుల ఆరాను అద్భుత ప్రకాశ వర్ణంతో ముంచెత్తుతుంది. తీసుకునే ఆహారము, ఉండేటటువంటి పరిసరాలు మరియు ఆలోచన విధానాలు వీటి ద్వారా మనము మంచి బిడ్డకి జన్మనివ్వడం అనేది జరుగుతుంది. దంపతులు ఎప్పుడు రెండు సంగీత వాయిద్యాలు లాగా పరస్పరం శృతిలో ఉండాలి. మనం చెప్పుకున్నాము కదా, వీణ ఏ విధంగా ఉంటుంది కదా, వీణ తీగను మీటుతూ ఉంటే ఏ విధంగా శృతి వస్తుందో అదే మాదిరిగా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా సంగీత వాయిద్యాల లాగా పరస్పరం శృతిలో ఉండాలి. ఉంటేనే కదా, శృతి కరెక్ట్ గా ఉంటేనే పాట చాలా బాగా వస్తుంది. శృతి కరెక్ట్ గా లేకపోతే ఎంత బాగా ఎలా పాడగలుగుతాం? పాడినా కూడా అది ఒక రాగంలాగా ఉండదు. అబ్బా ఎప్పుడు ఆపేస్తారా అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండకుండా ఒకే శృతిలో ఉండాలి. అప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు రావు కదండి. వారి సంభోగ సమయంలో అటువంటి పరిస్థితి గాని ఉంటే వాళ్ళ లైంగిక అవయవాలు సూక్ష్మ శరీరం ఎథిరిక్ శరీరాల నుండి విస్తరించబడిన ఒక గొలుసు సృష్టించబడుతుంది. ఏ విధంగా అంటాది అంటే వారిద్దరు పరస్పరం ఒకరికొకరు గాఢమైన ప్రేమ గౌరవం ఉంటే ఆ భావాలు దివ్యాత్మను ఆకర్షించడానికి
కావలసిన వలయాన్ని సృష్టిస్తాయి. అవునా? మన ఆరా చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకుంటాం మనం. 360 డిగ్రీలలో ఆరా చుట్టూ వలయాన్ని ఏర్పరచుకొని ఆ భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటాం మనం. అదే మాదిరిగా ఇక్కడ కూడా సంభోగ సమయంలో ఎటువంటి పరిస్థితి గాని ఉంటే వాళ్ళు లైంగిక అవయవాలు, సూక్ష్మ శరీరం ఒక గొలుసు సృష్టించబడుతుంది వారి శరీరం చుట్టూ, వారి ఆరా చుట్టూ. అందుకే భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు మంచి గాఢమైన ప్రేమతో, ఒకరి మీద ఒకరు గౌరవంతో, మన్ననతో ఉండాలి. ఆ భావాలు ఉంటే దివ్యాత్మను ఆకర్షించడానికి కావలసిన వలయాన్ని మనము వాళ్ళు సృష్టించుకున్నట్టుగా ఉంటుంది. అలాగే ఒకరినొకరు పరస్పరం అనైక్యత మరియు తిరస్కారం, సందిగ్ధం, అనుమానం ఉన్నప్పుడు ఆ వలయం వివరణమైన బాలాత్మను మాత్రమే ఆకర్షిస్తుంది. ఒక జంట ఉన్నతమైన ఆత్మను ఆహ్వానించాలి అని అనుకున్నప్పుడు వారు ఆ ఆత్మతో మాట్లాడవచ్చు. అంటే ఇది ధ్యాన సాధన ద్వారా సాధ్యమవుతుంది. ఒక ఉన్నత ఆత్మను ఆహ్వానించినప్పుడు ముందుగా ఆ దంపతుల తరంగ స్థాయి ఆ ఆత్మకు అనుసంధానం అవడం జరుగుతుంది. ఆపై ఆ దివ్యాత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఇప్పుడు గర్భంలోనికి రావాలనుకుంటున్నది కూడా అడగవచ్చు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కోరితే ఆ దివ్యాత్మ కొంతకాలం వేచి ఉండడం కూడా జరుగుతుంది. ఎంత అద్భుతం కదా ఇది! నీకు ఎలాంటి ఆత్మ కావాలి అని అడిగితే మీరు ఎప్పుడు రావాలి? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది. లేదు ఇంకా కొంచెం ఆగు అంటే కూడా ఆగుతుంది. అంటే ఆ సాధన ద్వారా అది సాధ్యమవుతుంది. ధ్యాన సాధన ద్వారా అది సాధ్యమవుతుంది. గర్భధారణ సమయంలో కూడా ఎన్నో సంకేతాలు కనిపిస్తాయి. అవును. ఏ విధంగా? గర్భం ధరించడానికి ముందుగానే ఒక సంకేతంతో కూడిన కల వచ్చి, తర్వాత గర్భధారణ జరుగుతుంది. పూర్వం ఇలాగే ఉండేది గదండీ! రాజులు కాలం నాటి ఆ రోజులలో. ప్రహ్లాదుడు జన్మించేటప్పుడు, అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు, చెప్తూ ఉన్నప్పుడు, పద్మవ్యూహంలో నుండి బయటికి రావాలి అని చెప్తూ ఉన్నప్పుడు, కొడుతూ ఉంటాడు. తల్లి నిద్రపోతూ ఉంది. కదా! బుద్ధుని తల్లి తెల్లని ఐరావతం తన గర్భంలో ప్రవేశించినట్టుగా కలగన్నది. ఇదే విధంగా కొంతమందికి వికసించే పుష్పము, నీరు, మరి కొందరికి స్పిరిట్ గైడ్స్ వచ్చి వారికి పుట్టబోయే పిల్లలను కలలో వారికే పరిచయం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వారికి పెట్టవలసిన పేరు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన కలలు అందరికీ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు? కొట్టిపారేస్తారు. ఏముందిలే కలబడ్డంత మాత్రాన ఇట్లా అవుతదని ఏముందక్కడ అంటారు. అవుతుంది. ఆ భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. కానీ తెలుసుకోలేరు. అనామకులం కదా! దేవుడే భగవంతుడు వచ్చినా గాని మనం తెలుసుకోలేని పరిస్థితి. అలా ఉంది ఇప్పుడు. కానీ గుర్తుండవు. కొన్ని కలలు వస్తాయి. కొన్ని కలలు గుర్తుండవు. మీరు ఆ కలను గుర్తు ఉంచుకోగలిగితే ధ్యానం చేసి దానిని మనము తెలుసుకోగలుగుతారు. ఈ కలల పట్ల ఎరుకతో ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డ గురించి ముందుగానే తెలుసుకోగలుగుతాంగా. ఓహ్! నాకు ఈ కల ఈ విధంగా కలబడింది. అంటే నాకు ఇలాంటి బిడ్డ పుట్టబోతాడు. నేను ఇలాంటి బిడ్డకి జన్మనిస్తాను. ఆ తల్లి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. పట్టపగ్గాలుండవు సంతోషానికి. అంత సంతోషంగా ఉంది. ఆత్మ అనేది గర్భంలో ప్రవేశించే సమయంలో కూడా మీరు అది గుర్తించగలుగుతారు. ఎలా? ఒక కాంతి, ఆనందం తెలుసు. ఆ విధంగా మీరు ఆ ఆత్మ ప్రవేశించడాన్ని అనుభూతి చెందగలుగుతారు.
కదా! అంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త భూమిపై జన్మించాలంటే ఎంతగానో ఎదురు చూడవలసి వస్తుంది. అంతే గదా! ఒక గొప్ప వ్యక్తికి, ఒక మహానుభావుడికి జన్మనివ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఆది శంకరాచార్యుల తల్లి అమ్మ. స్వామి వివేకానంద, బుద్ధుడు. అవునా అండి? ప్రస్తుతం ఎన్నో దివ్యాత్మలు భూమిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా రావడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కూడా. ఈ సత్యాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తించి అటువంటి దివ్యాత్మలకు జన్మనిచ్చే బాధ్యతని వహించాలి. అవునండి. ఈరోజు దీనితో మనకి ధ్యాన మాతృత్వంలో దివ్య మాతృత్వం పూర్తయింది. రేపు మనం గర్భంలోని శిశువుతో మాట్లాడడం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మళ్ళీ రేపు కలుద్దాం.